నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ క్రేజీ మూవీ కోసం 20 ఏళ్లుగా ఫాలో అవుతున్న రూల్ ని బ్రేక్ చేస్తున్నారట బాలయ్య. ఇంతకీ బాలయ్య చేస్తున్న ఆ మూవీ ఏంటి? ఆ సినిమా కోసం బాలయ్య బ్రేక్ చేస్తున్న రూల్ ఏంటి? ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రెజెంట్ బాబీ డైరెక్షన్ లో భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ ఒక రీమేక్ సినిమాకు రెడీ అవుతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. 20 ఏళ్ల క్రితం తమిళ సూపర్ హిట్ సినిమా సామిని తెలుగులో లక్ష్మీ నరసింహగా రీమేక్ చేశారు బాలయ్య. ఆ తర్వాత మళ్లీ రీమేక్ల జోలికే వెళ్లలేదు. రీసెంట్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించిన సూపర్ హిట్ సినిమా ఆవేశం. పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట బాలయ్య. ఆవేశం సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ నచ్చడంతో రీమేక్లు చేయకూడదు అనుకున్న రూల్ ని కూడా బాలయ్య పక్కన పెట్టారు అన్న టాక్ వినిపిస్తోంది. ఆవేశం సినిమాలో ఫహద్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. అందుకే బాలయ్య కూడా ఆ క్యారెక్టర్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ న్యూస్ వైరల్ కావడంతో బాలయ్య పేరు ఇప్పుడు నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. అయితే ఆవేశం క్యారెక్టర్ బాలయ్యకు ఎంతవరకు సూట్ అవుతుంది అన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రెజెంట్ బాలయ్యకున్న మాస్ యాక్షన్ ఇమేజ్ కు ఆవేశం లాంటి క్యారెక్టర్ చేయడం కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి ఈ విషయంలో బాలయ్య నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. బిగ్ బాస్ కి షాక్ ఇచ్చారు ఆ హోస్ట్. సక్సెస్ఫుల్ గా షోని నిర్వహిస్తున్న స్టార్ హోస్ట్ ఈ సీజన్ హోస్ట్ చేయడం కుదరదని చెప్పేశారు. ఇంతకీ బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన ఆ హోస్ట్ ఎవరు అనుకుంటున్నారా? చూసేయండి. సూపర్ హిట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తమిళ వెర్షన్ కి షాక్ ఇచ్చారు లోకనాయకుడు కమల్ హాసన్. ఇప్పటివరకు తమిళ్లో 7 సీజన్లు హోస్ట్ చేసిన కమల్ నెక్స్ట్ సీజన్ కి హోస్ట్ చేయలేను అని చెప్పేశారు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా పేజ్ లో ప్రకటించారు కమల్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో నెక్స్ట్ సీజన్ ని హోస్ట్ చేయలేకపోతున్నానని ప్రకటించారు కమల్. విక్రమ్ సక్సెస్ తర్వాత ఫిల్మ్ కెరియర్ విషయంలో స్పీడ్ పెంచారు కమల్. వరుస సినిమాల్ని లైన్లో పెట్టి ఎక్కువ టైం సెట్స్ లోనే ఉంటున్నారు. అందుకే ఇతరత్ర కార్యక్రమాలకి టైం ఇవ్వలేకపోతున్నారు. కమల్ బిగ్ బాస్ కి బ్రేక్ ఇవ్వడం వెనుక మరొక కారణం కూడా ఉంది. మరో ఏడాదిలో తమిళనాట ఎన్నికల హడావుడి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో తాను సినిమాలు, టీవీ షోస్తో బిజీగా ఉంటే పాలిటిక్స్ కి ఎక్కువ టైం ఇవ్వలేను అని భావిస్తున్నారు కమల్. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. షో విషయంలో జరుగుతున్న వివాదాలు కూడా కమల్ బిగ్ బాస్ కి బ్రేక్ ఇవ్వడానికి ఒక కారణమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. షోలో చూపిస్తున్న కంటెంట్ మీద కూడా చాలా కాలంగా విమర్శలొస్తున్నాయి. దీంతో ఆ విమర్శలు తన పొలిటికల్ ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందన్న కారణంతోనే కమల్ ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయి. ఏదేమైనా కమల్ సెట్ చేసిన బెంచ్ మార్క్ ని అట్లీస్ట్ రీచ్ అయ్యే హోస్ట్ అయిన తమిళ్ బిగ్ బాస్ కి దొరుకుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. పాన్ ఇండియా రేంజ్ ని ఎప్పుడో క్రాస్ చేసిన ధనుష్ హాలీవుడ్ సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే వెస్ట్రన్ ఆడియన్స్ కి చేరువైన ఈ టాలెంటెడ్ హీరో త్వరలో మరో హాలీవుడ్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అది కూడా ఓ బ్లాక్ బస్టర్ సూపర్ హీరో సిరీస్ అన్నది కోలీవుడ్ నయా అప్డేట్. ఆ మధ్య హాలీవుడ్ సినిమా ది గ్రే మ్యాన్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన కోలీవుడ్ స్టార్ ధనుష్ అదే జోరులో మరొక గ్లోబల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ ఉన్న సూపర్ హీరోస్ ఫ్రాంచైజీలో ధనుష్ భాగం కాబోతున్నారట. ది గ్రే మ్యాన్ సినిమాకు దర్శకత్వం వహించిన రుస్సో బ్రదర్స్ తమ నెక్స్ట్ మూవీలోనూ ధనుష్ ని కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ కు దర్శకత్వం వహించిన రుస్సో బ్రదర్స్ అదే సిరీస్ లో అవెంజర్స్ డూమ్స్ డే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో ధనుష్ నటిస్తారు అన్న టాక్ వినిపిస్తోంది. రాబర్ట్ డౌనీ లీడ్ రోల్లో నటిస్తున్న అవెంజర్స్ డూమ్స్ డేలో ధనుష్ కీలక పాత్రలో నటిస్తారు అన్నది లేటెస్ట్ టాక్. అయితే ఈ విషయంలో ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. రీసెంట్ గా తన 50వ సినిమా రాయన్తో ఆడియన్స్ ముందుకొచ్చిన ధనుష్ హీరోగా, దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్లా డైరెక్షన్ లో కుబేర సినిమాలో నటిస్తున్న ఈ కోలీవుడ్ స్టార్ నెక్స్ట్ బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మేలో నటించేందుకు రెడీ అవుతున్నారు. బోల్డ్ ఇమేజ్ నుంచి బయటపడి నటిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న సన్నీ లియోన్ కి టైం అస్సలు కలిసి రావటం లేదు. స్పెషల్ సాంగ్స్ తో మంచి గుర్తింపు వస్తున్న లీడ్ హీరోయిన్ గా చేస్తున్న సినిమాలు మాత్రం ఆడియన్స్ ముందుకు రావడానికే అష్ట కష్టాలు పడుతున్నాయి. ఈ టైంలో తన గతం కూడా ఇబ్బంది పెడుతోందని ఫీల్ అవుతున్నారు సన్నీ. అడల్ట్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోని ఇప్పుడు నటిగా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. బాలీవుడ్ లో గ్లామర్ ఇమేజ్ మాత్రమే రావడంతో హీరోయిన్ ట్యాగ్ కోసం దక్షిణాది బాట పట్టారు ఈ బ్యూటీ. కానీ సన్నీ ప్లానింగ్ ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. నార్త్ లో మంచి ఫామ్ లో ఉండగానే వీరమాదేవి అనే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను స్టార్ట్ చేశారు. మల్టీలింగ్వల్ గా ప్లాన్ చేసిన ఈ సినిమా కోవిడ్ కారణంగా డిలే అయింది. ఆ తర్వాత మలయాళంలో రంగీలా అనే సినిమాని స్టార్ట్ చేశారు. అనౌన్స్ అయ్యి 3 ఏళ్లు దాటినా ఆ సినిమా కూడా ఇంకా ఆడియన్స్ ముందుకి రాలేదు. తమిళ్లో స్టార్ట్ చేసిన షీరో
తెలుగులో అనౌన్స్ చేసిన కోకాకోలా, హెలెన్ సినిమాల పరిస్థితి కూడా డైలమాలోనే ఉంది. గ్లామర్ ఇమేజ్ ని పక్కన పెట్టి యాక్షన్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్న సన్నీ లియోనీకి కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో తనను ఇంకా అడల్ట్ సినిమాల హీరోయిన్ గానే చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సన్నీ లియోనీ. ఇండియన్ సినిమాకు పరిచయమై 13 ఏళ్లు దాటినా ఇంకా తన గతం గురించి మాట్లాడటం ఇబ్బందిగా ఉంది అంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా లీడ్ స్టార్ గా ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారు ఈ బ్యూటీ. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జరుసోయో.